మనసు, బుద్ధి మధ్య పోరు. దీనికి జ్ఞానమే పరిష్కారం చూపుతుంది. మనిషి జీవితంలో అత్యంత విచిత్రమైనది మనసు. అది ఎవరి మాట వినదు. తన మాటను తనే వినదు. తనకు నచ్చినదే చేయాలని కోరుకుంటుంది. అందుకే అనేక అనర్థాలకు, కష్టాలకు, బాధలకు మూలం మనసే అవుతుంది. మనస్సు నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది. ఎన్నో కోరికలు కలుగుతాయి. కానీ వాటిలో ఏది మంచిది, ఏది చెడు అనే నిర్ణయం తీసుకునే శక్తి దానికి ఉండదు. కేవలం నాకు ఇది కావాలి, అది కావాలి అని మాత్రమే కోరుకుంటుంది. ఇలాంటి సమయంలో బుద్ధి మరియు అంతరాత్మ మనిషికి మార్గదర్శనం చేస్తాయి. ఇది చేయకు, అటు వెళ్ళు, ఇది మంచిది కాదు అని హెచ్చరిస్తూనే ఉంటాయి. కానీ మనసు మాటలను పట్టించుకోదు. బుద్ధి చెప్పిన మాటను వినదు. అంతరాత్మ చెప్పిన మాటను వినదు. ఇతరులు చెప్పిన మాటలను కూడా వినదు. తనకు ఇష్టం వచ్చిన దారిలోనే నడుస్తుంది. మనసు చేసే ఈ స్వభావం వల్లనే మనిషి అనేక కష్టాలను ఎదుర్కొంటాడు. ఎందుకంటే అది పనిచేసే ముందు దీనివల్ల నష్టం వస్తుందా, బాధ కలుగుతుందా అని ఆలోచించదు. కేవలం తాత్కాలిక ఆనందం కోసం మాత్రమే పరుగులు తీస్తుంది. ఇక్కడ బుద్ధి యొక్క పాత్ర ఎంతో ముఖ్యమైనది. బుద్ధి మనసును నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది. కానీ మనసు మాట వినకపోతే చాలామంది బుద్ధినే తప్పుపడతారు. ఇది పిల్లవాడు తప్పు చేసినప్పుడు తండ్రిని తిట్టినట్లు, లేదా ఆడపిల్ల తప్పు చేసినప్పుడు తల్లిని నిందించినట్లే ఉంటుంది. వాస్తవానికి తప్పు మనసుదే అయినా నింద మాత్రం బుద్ధిపైనే పడుతుంది. అందువల్ల బుద్ధి బలం గట్టిగా ఉండాలి. బుద్ధి బలమైనది ఉన్నప్పుడే మనసును నియంత్రించగలం. ఆ బలం పొందడానికి జ్ఞానం అవసరం. జ్ఞానం పొందడానికి శాస్త్రాలు చదవాలి. భగవద్గీత, పురాణాలు, ఉపనిషత్తులు అధ్యయనం చేయాలి. గురువుల దగ్గర నుండి ఉపదేశం పొందాలి. వివిధ విషయాలపై అవగాహన పెంచుకోవాలి. జ్ఞానం పెరిగిన కొద్దీ బుద్ధి దృఢంగా మారుతుంది. అప్పుడు మనసు ఎటు వెళ్ళినా బుద్ధి దాన్ని తిరిగి సరైన దారిలోకి తీసుకురాగలదు. కానీ జ్ఞానం లేకపోతే మనసు ఇష్టం వచ్చినట్లు తిరుగుతుంది. బుద్ధి దాన్ని అదుపు చేయలేకపోతుంది. ఇది మొండి పిల్లలతో పోల్చవచ్చు. పిల్లలు చాలా మొండిగా ఉంటే తల్లిదండ్రులు వారిని నియంత్రించలేక మా చేతుల్లో లేదు అని వదిలేస్తారు. కానీ కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలా దారిలో పెట్టాలో తెలుసుకుని వారిని సరిచేస్తారు. అలాగే బలమైన బుద్ధి ఉన్నవారు తమ మనసును కూడా సరిదిద్దగలరు. అందువల్ల మనిషి అభివృద్ధి కోసం మనసును నియంత్రించడం అత్యంత అవసరం. ఆ నియంత్రణ బుద్ధి ద్వారా మాత్రమే సాధ్యం. బుద్ధి బలంగా ఉండాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం ఉన్నప్పుడే బుద్ధి మనసులో అదుపులో ఉంచగలదు. ఎప్పుడైతే మనసు నియంత్రణలోకి వస్తుందో అప్పుడు మనిషి జీవితం కూడా సక్రమ మార్గంలో నడుస్తుంది. మనసు నియంత్రించడం వీలు కాకపోతే అది మనిషితో ఎన్నో తప్పులు చేయిస్తుంది. దాని ఫలితంగా కష్టాలు, నష్టాలు, బాధలు, అవమానాలు ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది జీవితాంతం.